సంతకం చేసి ఆ రిజిస్టర్ తీసుకుంటే బతుకు జీవుడా అని మరి వెనక్కి తిరిగి చూడకుండా అదే పారిపోతాను. బేగి సంతకం చేసేయండి బాబు. సరే ఆసనం దిగు. అమ్మా అబ్బా అమ్మో. ఇదిగోండి బాబు, దీని మీద సంతకం చేసేయండి బాబు. పెన్ని పెన్నా? అదేంటి ఆడెక్కుతున్నావు? అమ్మ నా జేబేది ఏడుంది కదయా. అమ్మా ఎక్కడున్నదా బాబు? నన్ను ఎందాక తలకిందులుగా ఉన్నప్పుడు జేబు నేలకి దగ్గరగా ఉన్నది కదా బాబు, అందుకే నన్ను ఎక్కడ ఎదుగుతున్నాను బాబు. ఇదిగోండి బాబు పెన్ను. మహాప్రభు, నా మాట ఏమిటి? ఇంకా నేను శవాసనం వేసేనా? తిత్తి తీస్తా. అరగంటైనా శివశాస్త్రం వేయలేనుడివి నువ్వే మర్చిపోయా. గుండె గారి నోట్లోకి వచ్చింది మహాప్రభు. పొరపాటు దాన్ని ఉమ్మేస్తానేమో భయంగా ఉంది బాబు. తమకు ట్రాన్స్ఫర్లు ఊరు మారడాలే ఉంటాయి కదా బాబు. నాకు ట్రాన్స్ఫర్ ఏందయ్యా, ఏడే ఉంటా. అయ్యి బాబోయ్, అయితే నానే ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని బేగ వెళ్ళిపోతాను. నువ్వు చెప్తున్న కథలో ఏదో లోపం ఉందయ్యా కవి. అప్పుడు జయమాలని డాన్స్ చూడటానికి ఆంజనేయులు ఫ్యామిలీతో సహా కబ్బుకెళ్ళాల. ఆంజనేయులకు ఫ్యామిలీ లేదు మహాప్రభు. ఆయన అస్కలిత బ్రహ్మచారి. ఆయన క్లబ్బులకు వెళ్ళి డాన్సులు అవి చూడరు. ఇరికిచ్చు. అదే మన కథలో వెరైటీ. దూకావు. కడుపు కదిలింది మహాప్రభు. ఆ దరిద్రం కూడా నోట్లోకి జారుతుందేమో భయంగా ఉంది. నేను ఇప్పుడు వస్తా. శ్యామలా, బాత్రూమ్ లో చెంబడి నీళ్లు పెట్టు. ఆ తర్వాత బకెట్ నీళ్లు కొట్టు. నా డ్యూటీకి టైం అయిందనా? ఏం పర్వాలేదు. మా బాస్ దిక్కులేని మొగోళ్ళ శరణాలయం ఓపెనింగ్కి వెళ్ళారు. వాళ్ళు ముహూర్తం 8:30 అన్నారు కానీ ఈయన 9 అయితే కానీ రిబ్బన్ కత్తిరించరు. అదేమిటో సింహాచలం అన్నా 9వ గంట అన్నా అంత సెంటిమెంట్ ఆయనకి. మంచేనా చెడేనా మండల ఆఫీస్లో సింహాచలం 9వ గంట కొట్టందే ప్రారంభించరు. రేపు ఆయన తీసుకెళ్ళడానికి యమదూతలు వచ్చినా సింహాచలం 9వ గంట కొట్టేంత వరకు ఆగమంటారు కూడా. కృష్ణ, నిన్ను ప్రేమ పురుగు కాటేసిందా? ఏమిటి కృష్ణ? అదే మన కృష్ణ. చెప్పు. కృష్ణ ఎదురింటి